ప్రసాద్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. ఇప్పుడు దాకా మన భాషా సారు, మెంటరు, సార్ చెప్పిన ప్రతి మాటలు కూడా ఎప్పుడు వింటున్నాగా నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇవన్నీ చేశాం, ఏమి తెలియకుండానే అన్ని చేశామంటున్నాం. కానీ నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఏమీ చేయలే, ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఇంకా బిజినెస్ని. స్టార్టింగ్ వచ్చామే కానీ ఈ 16 నెలలు జర్నీ అయిందని నేను కూడా అనుకుంటుంటే, ఈ 16 నెలలు జర్నీ చేశాను అనేది ఒక 5 మంది నిన్న అవార్డు తీసుకున్న టైంలో నాకు అనిపించింది. చాలా బాగా సంతోషంగా ఉంది ఒక పక్క. కానీ కొంచెం లోపల ఇంకా వెళుతుంది అనమాట. అది కూడా ఏంటంటే, ఒక కనీసం 1 మినిట్ అయినా బ్రాంచ్ వాళ్ళని కానీ మాట్లాడించుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే బ్రాంచ్ అనేది ఫస్ట్ పునాది లాగానే. ఎన్ని అప్స్టైర్లు పైన నిలబడాలంటే కింద పునాది గట్టిగా ఉండాలి. ఆ పునాది బ్రాంచ్. బ్రాంచ్ దాకా వచ్చారంటే కొన్ని ఆటుపోట్లు తట్టుకొని అక్కడ దాకా వచ్చి ఉంటారనేది దాని అర్థం. ఎంతో మంది, నేను తీసుకుపోయిన 5 మంది కాదు కానీ ఇంకా చాలా మంది ఈ యొక్క మీటింగ్ లో చాలా మంది బాధపడటం నేను చూశాను. సరే, ఇది కంపెనీ పెట్టింది ఉద్దేశం కాబట్టి మనకి అంత అవకాశం అనేది లేకుండా పోయింది. మరలా ఏదైతే మేము నెలకు ఒకటి సిద్ధేశ్వరంలో మీటింగ్ పెట్టుకుంటూ ఉంటాము, సెమినార్ లాగా జరుపుకుంటూ ఉంటాము. ఆ సెమినార్లో మరలా బ్రాంచ్ డైరెక్టర్, ఇంకా న్యూ బ్రాంచ్ డైరెక్టర్ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసిన కష్టాన్ని ఫస్ట్గా వాళ్ళకే వాళ్ళ చేత మాట్లాడించాలి అనేది నేను ట్రావెలింగ్లో వచ్చేటప్పుడు అనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ డైరెక్టర్ చెప్తుంటే చాలా మంది నేను వింటున్నాను, బ్రాంచ్ డైరెక్టర్ కానప్పుడు నేను ఎప్పుడు బ్రాంచ్ అవుతాను, నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తారు, నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడతాను అని అనుకుంటున్నాను. సరే, అదే రానే వచ్చింది ఆ సమయం. బ్రాంచ్కి వచ్చిన తర్వాత అనుకున్నాను, నేను ఒక్కనే బ్రాంచ్ అయితే కాదు, నాతోటి చాలా మంది ఉన్నారు, అందరిని తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడెక్కడి నుంచో సక్సెస్ లేనటువంటి జీవితంలో ఎంతో మంది ఉంటారు. ఆ సక్సెస్ అనేది అయ్యాను, దీంట్లో సక్సెస్ అయ్యాను. స్టార్టింగ్ దశలో చాలా చాలా వచ్చిన విమర్శలు వచ్చాయి. వద్దన్నారు, అది వేస్ట్ అన్నారు, ఆటో తోలుకుంటూ ఉండోడివి నీకెందుకురా, ఇవన్నీ నీకు అవసరమా, టీటీసీ కంప్లీట్ అయిపోయింది, డిఎస్సి ప్రిపేర్ అయితే మంచి జాబ్ వస్తుంది, ఇవన్నీ నీకెవరో మాయమాటలు చెప్పి మభ్య పెట్టారు, ఇవంతా కూడా కేవలము పెద్ద పెద్ద బడాబావులకి మాత్రమే సాధ్యం అవుతుంది, డబ్బులు ఉన్నోడికి లేకుంటే పెద్దగా పలుకుబడి ఉన్నోళ్ళకి, ఊర్లో మంచి భూస్వామికి, ఇలా పేరున్నోడికి మాత్రం తప్ప మనలాంటి వాళ్ళని ఎవరు అనేది చాలా సార్లు నేను కొన్ని కొన్ని మార్కెట్లు బయట చేస్తున్నప్పుడు చాలా మంది మన ఇంట్లో ఉండే వాళ్ళే డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, నీ వల్ల కాదు అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని కొన్ని వాటిల్లో కూడా చూసాం. అంటే నేను ఆల్రెడీ మా మా మామయ్య కూడా చాలాసార్లు బయట మార్కెట్లో, నెట్వర్క్ మార్కెట్లో చేశాడు. అవి కూడా మనీ కట్టించేది విధానంలో చేశాడు. కారు వస్తుంది, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్తే టార్గెట్ ప్రకారంగా చేసి నైటే పేర్లు మార్చేసిన స్థితి కూడా ఉంది.
అనౌన్స్మెంట్ చేశారు. కానీ మార్నింగ్కి వచ్చేలాక కార్ అచీవ్మెంట్ వేరే వాళ్ళకి వచ్చేసింది అది. అలాంటి సైతం కూడా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మార్కెట్లో ఉన్నారు కాబట్టి అప్పుడు నేను 10థ్, 9థ్, 10th క్లాస్ చదువుతున్న దశలో ఇలా జరుగుతుంది మార్కెట్ అనేది అప్పుడు వాళ్ళు అంటుంటే నేను వింటా ఉండేది. సేమ్ నేను చేసింది నువ్వు చేస్తున్నట్టున్నావురా అని ఒకప్పుడు నాకు మా మామయ్య చెప్పేది. ఎందుకంటే అదే రూట్లో కూడా నువ్వు నడుస్తున్నావు, నీ ఫ్యూచర్ దెబ్బతిస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది లేదు, ఇది గుర్తుపెట్టుకో, మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తా వచ్చేది. కానీ నేనేమనుకున్నానంటే ఇక్కడ ప్రొడక్ట్ బేసిక్ అనేది నాకు నచ్చింది. కేవలం ఏంటంటే కంపెనీ అనేది ఎథిక్స్తో ఉంది, విలువలతో కూడింది. అదే విధంగా మనకి అసోసియేషన్ గొప్పగా ఉంది, నీతి నిజాయితీగా నడుస్తుంది. వ్యక్తులు మాత్రమే మనల్ని మోసగించవచ్చు కానీ సంస్థని అందులో ఉన్నటువంటి మనుషులు మనం అందరినీ తీసుకోవద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఎంత కావాలో అంత మాత్రం తీసుకోవాలనేది నేను కొన్ని మీటింగ్లకు వెళ్ళిన తర్వాత కొంతమంది చెప్పిన మాటలను మనం కూడా గుడ్డిగా ఫాలోఅప్ కాకుండా మనకి ఎంత అవసరమో అంతవరకే మనం తీసుకొని ముందుకు వెళ్ళాలనేది నేను డైరెక్ట్ బ్రాండ్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక స్టెప్ పైకి ఎక్కిన తర్వాత కొన్ని విమర్శలు కూడా అక్కడే ఎక్కువ వచ్చాయి. తర్వాత ఒక నెల 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ 2వ నెలలోనే సిల్వర్ డైరెక్టర్గా అచీవ్మెంట్ అయ్యాను. సిల్వర్గా అయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళలేదంటే ఇంకా ఏదో నేర్చుకోవాలన్నప్పుడు ఇంకా కొన్ని మీటింగ్లు పోయినప్పుడు సార్ వాళ్ళు చెప్తున్నప్పుడు మన గురువుగారు ఎంఎస్ఆర్ గురుగారు చెప్పిన మాటలు కొన్ని ఇంకా నేర్చుకోవాలని ఇంకా తపన. ఎందుకంటే సైదుల్ సార్ మీద నేను ఎక్కువ డిపెండ్ చేసుకున్నాను. ఎందుకంటే సైదుల్ సార్ ఒక నార్మల్ సాదాసీదా మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉండి ఇంత స్థాయిలో సారు డెడికేషన్గా కేవలం నాకు చదువు పెద్దగా ఏం లేదు అయినా కూడా చేసే పనిని గట్టిగా పట్టుకొని సిస్టాన్ని పట్టుకొని నేను వెళ్తున్నాను అని చెప్పాడు. గుంటూరులో మొదటిసారిగా సార్ మీటింగ్ విన్న తర్వాత సార్ ఎక్కడైనా ఉన్నా ఏ ఊర్లో పెట్టినా సరే గుంటూరా, విజయవాడ, హైదరాబాదా ఎక్కడికైనా నేను వెళ్ళిపోయేది. అక్కడ వాళ్ళకి డైరెక్ట్గా ఎంత చేసుకుంటే ఎంత పీవీ చేస్తే అంత అమౌంట్ నెల 10వ తారీఖు 11వ తారీఖే మనకు తెలుస్తుంది. మామూలుగా మనకి చెక్ వస్తే తెలుస్తుంది. కానీ వాళ్ళ సిస్టమ్ ఎలా చెప్తుందంటే 1వ తారీఖే వాళ్ళు 1, 2 తారీఖు చెప్పేస్తారు నాకెంత వచ్చిందని. ఎందుకంటే అది నేను నేర్చుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపించా. ఓకే, ఇందులో ప్లాన్ కూడా ముఖ్యమే. మనం ఎట్ట పడితే అట్ట వెళ్ళేది కాదు. మనకి ప్లాన్ చెప్పడానికి మన లక్ష్మీ సార్ మనకున్నారు. ఆ ప్లాన్ కూడా మైండ్లో ఒకరోజుతో ఏమి రాదు. అది నిదానంగా అలా నేను నేర్చుకోవడానికి ఒక 8-9 నెలలు పట్టింది అర్థం చేసుకోవడానికి. వేరే వాళ్ళకి చెప్పేది తప్పో ఒప్పో చెప్పేది మీరు చెప్పండి అని సారే చెప్తా ఉండేది. కానీ చెప్పేటప్పుడు ఆడ మధ్యలో ఒకరు దూరి ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు కాదు అని చెప్పొద్దు అని చెప్పేది. ఎందుకంటే అక్కడ మనం విమర్శించుకోవద్దు, అలవాటు అవుతుంది. ట్రై చేయి, నువ్వు చెప్పేది చెప్పుకుంటా బయట ఫీల్డ్ వర్క్ చేసుకుంటా పోతే అది ప్రాక్టికల్. థియరీ ఇక్కడ వచ్చి నేను మీటింగ్లో నేర్చుకున్నది ఏంటంటే థియరీ. ఆ థియరీని ఏం చేస్తున్నానంటే బయట ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని ఎదురు దెబ్బలు కొన్ని వస్తాయి. కొన్ని మీరు వాడారా, చూశారా, మీరు ఎవరు ఇచ్చారు, ఎవరు చెప్పారు అన్నప్పుడు నేను ఇవన్నీ కొన్ని నేర్చుకుంటూ వీళ్ళు ఇట్లా అన్నారు కదా, నేను ఈసారి ఇలా మాట్లాడాలేమో, ఇలా తీసుకొని రావాలి అనుకున్న రీతిలో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. సరే, ఏదైనా అందరికీ ఏదో ఒక జాబులో ఉన్నారు, వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉంది, ఏదో చిన్నదైనా చేస్తున్నారు. నేను 20 సంవత్సరాలు ఆటో తోలిన దాంట్లో ఏం లేదు. కానీ నాకంటూ ఏదో ఒకటి నేను చెయ్యాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ప్లస్ కానీ ఇన్కమ్ కావాలి. ఏం చేసినా ఇన్కమ్ అనేది కావాలి. ఇన్కమ్ కావాలంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకోమని చెప్తున్నారు. నెట్వర్క్ ఎట్లా బిల్డ్ అవుతుంది? అప్పుడు చెప్పారు, ముందు మన మాట తీరు మార్చాలి,
మన స్టైలు మన నడవడిక మార్చుకోవాలి. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, నా గురించి వేరే వాళ్ళు చెప్పాలి. ఫలానా అబ్బాయి, ఫలానా కుమారుడు, ఫలానా బాగా ఉన్నాడు, ఇప్పుడు బాగా నేర్చుకునేది ఒక దాంట్లో చేస్తున్నాడు అనే మాట వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాలనే ఉద్దేశంతో నన్ను నేను చాలా నలగొట్టుకుంటూ బాసా సార్ చెప్పిన కొన్ని మాటలు కూడా నువ్వు నీలో అన్ని క్వాలిటీస్ బాగున్నాయి, ఒక మాట మార్చుకో అంటే నేను ఎక్కువ స్పీడ్గా మాట్లాడేది, ఎదుటివాడిని మాట్లాడనీయకుండా చేసేది. అలాంటప్పుడు ఎదుటివాడు ఏం చెప్తున్నాడో నీకు తెలియనప్పుడు ఫీల్డ్ వర్క్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. విను, ఫస్ట్ నువ్వు వాళ్ళు ఏం చెప్తున్నారో విను, విన్న తర్వాత దానికి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అందించు. అట్లా చేస్తే ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్తావు అని చెప్పి సార్ నాకు ఒక నిజంగా అది ఒక మంత్రం లాగా నాకు అనిపించింది. వన్ డే పూర్తిగా ఈ మధ్య కాలంలో కూడా సార్ చెప్పింది అదే మాట. వన్ డే ఎవరికి ఫోన్ చేయకుండా ఒంటరిగా ఉండి ఇంట్లో ఉండి ఆలోచన చెయ్యి. ఎక్కడ పొరపాటు అవుతుంది, ఎక్కడ వెనకబడుతున్నావు, నీ మాటకి విలువ లేకుండా పోతుంది ఎక్కడ అనే విధానంతో నాకు చెప్తే నేను దాని గురించి ఆలోచించుకొని నేను వైట్ పేపర్ మీద రాసుకుంటే చాలా పొరపాట్లు నాయే ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరు ఫోన్ చేయకపోయినా నేనే చేసేది. అలా ఇలాంటి చాలా ఉన్నాయిలే. అవన్నీ వచ్చేసి నేను రోజుకొకటి నేను కొట్టేసుకుంటా. అంటే అది నేను మరలా నేను తప్పు చేయకూడదు. నాలో ఉన్నటువంటి చాలా 5 బ్లండర్స్ అని ఉంటాయి కదా, 7 బ్లండర్స్ ఏదైతే మనం అది చేయకూడదో అలాంటి చేయకుండా ఉండే విధంగా సార్ చెప్పిన ప్రతిసారి నేను మళ్ళీ రికార్డ్ చూసుకుంటా. మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్ నేను వీళ్ళతో ఏమైనా పొరపాటుగా మాట్లాడానా, లేదా కఠోరంగా మాట్లాడానా, లేదంటే వీళ్ళకి ఏ విధంగా నా మాటలు వాళ్ళకి ఉపయోగపడింది, కనీసం 2 మాటలన్నా ఉపయోగపడినా వాళ్ళకి ఏదో ఉపయోగపడద్ది, ఊరికి ఎందుకు మాట్లాడాలి అని నేను కొంచెం తెలుసుకున్న. సార్ చెప్పిన తర్వాత నన్ను నేను మార్చుకున్న తర్వాత మా ఇంట్లో ఫస్ట్ మా మిస్సెస్సే నాకు మార్కులు వేసింది అనమాట. గుడ్, నిజంగా నువ్వేనా ఫోన్లో మాడకుండా ఫోన్లో 1 మినిట్ 2 మినిటే మాట్లాడమని ఎన్నోసార్లు చెప్తున్నప్పుడు నేను కూడా పెద్దగా మాట్లాడడం అనేది ఆగలే. ట్రై చేయడానికి కొన్నేళ్ళు పట్టింది. ఇప్పుడైతే కేవలం అవసరం ఉంటేనే మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేది కాబట్టి అది కూడా 1 మినిట్ 2 మినిట్ మాత్రం పెట్టుకొని ఖచ్చితంగా కట్ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నా. పూర్తి సమాచారం మన సార్ కూడా చెప్పారు. మీరు చాలా మందిని మీటింగ్ దాకా రానియకుండానే పూర్తి సమాచారం మీరు ఫోన్లో చెప్పేస్తున్నారు, అందుకే వాళ్ళు మీటింగ్ రావట్లేదు అని లక్ష్మీ సార్ చాలాసార్లు అన్నారు. అన్నప్పుడు అది గుర్తుకొచ్చింది. నిజమే, మనం అలా చెప్పకుండా వారానికి ఒకసారి మన మీటింగ్ మన ఇంజమూరులో కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఎవరైతే మీటింగ్ పెట్టుకుంటున్నారో జూమ్ మీటింగ్, హోమ్ మీటింగ్, ఇలా సెమినార్లు అన్నిటికి కూడా ప్రతి ఒక్కరిని మనం తీసుకొచ్చే విధానం మనం చెప్పేటప్పుడు అక్కడే చెప్తున్నాం కాబట్టి మనం ఫెయిల్యూర్ అవుతున్నామని నాకు అనిపించింది. అలా చేయకూడదు. ఒక్కొక్క స్టెప్ పైకెక్కుతున్నప్పుడు టీం ఆటోమేటిక్ పెరుగుతుంది. టీం పెరుగుతుంది కానీ టీంకి మనకి ఇవ్వాల్సిన నాలెడ్జ్ నేను ఇవ్వలేకపోతున్నా. అది కూడా నాకు అర్థమైంది. అప్పుడు నాకేమనిపించిందంటే మరి భాషా సార్ లాంటి నాలెడ్జ్ మంచి వాళ్ళు చెప్పే వాళ్ళ మాటలు అనుభవపూర్వకంగా ఉన్న మాటలు కావాలి. నేను చెప్పింది కొంతమంది వినొచ్చు, అందరు వినాలంటే వినలేరు కదా అన్నట్టు నేను ఒక సార్ని మరి నన్నే మార్చినటువంటి భాషా సారు మరి టీంలోకి పూర్తిగా తీసుకొచ్చుకుంటే కనీసం నెలకు ఒక్క మీటింగ్ అయినా రిక్వెస్ట్ చేసుకొని మీరు రావాలి, ఎందుకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడి నువ్వు రావాల్సిందంటే అసలు పూర్తిగా రాకుండా ఎగ్గొడతాడేమో అని నాకు చాలాసార్లు భయం వేసేది. అట్లా నేను చిన్నంగా ఒక్క మీటింగ్ ఇవ్వండి మాకు, ఒక్క మీటింగ్ మీరు రావాలి చెప్పాలి. ఎందుకంటే సార్ మాటలో మేము కొన్ని జర్నీ చేసాం, మార్కాపురంకి, ప్రొద్దుటూరుకి, ఇట్లా మేము బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెంకటగిరికి ఇట్లా వెళ్ళిన తర్వాత సార్ అయితే ఒక బ్రాంచ్ లెవెల్లో ఉంటేనే సార్ స్టేజ్ మీదకి ఎక్కిద్దామనేది నా ఆశ. ఎందుకంటే కనీసం ఈ విధంగా అయినా 10 మందికి ఆయన మాటలు చేరవేస్తాడు, విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మారుతారు,
విన్న ప్రతి ఒక్కరు మారతారని నేను అనుకోని ఎట్లయినా సరే బ్రాంచ్ చేశాం. బ్రాంచ్ తర్వాత సిల్వరు. ఇంక సిల్వర్ అయిన తర్వాత ఏమైనా చేయడానికి సిద్ధం, ఇబ్బంది లేదు. ఎందుకంటే అలాంటి వక్తలు మనకు కావాలని నాకు అనిపించింది. టీంకి అవసరం. నేను కేవలం ఏంటంటే ఎంత దూరమైనా పోయి ఓపికగా పోయి వాళ్ళ దగ్గర పోయి కూర్చొని వాళ్ళకి ఏ రూట్లో అంటే ఆ రూట్లో పోయి నేను నచ్చజెప్పేవాడినే కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మన మీటింగ్‌లో కూర్చోబెడితే అక్కడ చెప్పేవాళ్ళు చెప్తేనే వాళ్ళు వింటారు గానీ, అన్నీ చేయడం కాదని నేను గూడా కొంతమందిని తీసుకున్నాను. మన కేశవ్ సారు, ఆర్‌కే సారు, ఇప్పుడొచ్చిన మన నరసింహ సారు ప్రొడక్ట్‌ల గురించి వాడుకొని, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నటువంటి ఇంజమూర్ టీమ్‌లో ప్రతి ఒక్కరు మన సురేందర్ సారు, ఇట్లా ఒక్కరికొకరుగా తెలియకుండానే ఒక వ్యక్తి ఒక ఆణిముత్యం లాగానే నాకనిపించింది. వాళ్ళొక ప్రతిభను జూసి అట్లా అయితే మనం గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ముందు వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏందో వాళ్ళు మనం తీసుకుంటే, మనకి నేను నా తరపు నుంచి నేనేమి ఇయ్యాలో వాళ్ళకి అది అందిద్దాము అనే ఉద్దేశంతో నేను గూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ, ఎందుకంటే బ్రాంచ్‌కి ఎంత కష్టపడ్డామో సేమ్ పైన అన్నీ గూడా సులభంగానే పైకెక్కుతాయి. దాని తర్వాత క్యాడర్‌లు పెరగడం గొప్పతనం గాదు. అలాగే మన సార్ గూడా చెప్పారు, సహిల్ సారు. క్యాడర్‌లు చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటది. ఇన్‌కమ్ లేకపోతే వేస్ట్ అన్నాడు. మనకు గావాల్సింది ముందు ఇన్‌కమ్. ఏ స్థాయికి ఆ స్థాయికి ఇన్‌కమ్ ఉండాలి. 20 తీసుకుంటున్నావు. వచ్చే నెలలో 22 తీసుకో. 20కి దగ్గగాకు. సరే 22 వచ్చింది. 23 తీసుకో. ఒకేసారి 50 తీసుకోమల్లే. 50 తీసుకొని పట్టియమంటే కిందకొచ్చి మళ్ళీ 10,000 తీసుకోవడం గాదు. అంటే పని చేయండి. నేర్పించండి. ఇది నేను గూడా నేర్చుకుంటూ టీమ్ వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఇంత నేను నిన్న గూడా చెప్పిందేందంటే, అక్కడ అవార్డ్ ఫంక్షన్‌లో చాలా మందికి పెద్ద పెద్ద స్థాయిలో ఉండోళ్ళకి మాత్రమే కొంచెం సమయం ఇచ్చారు మాట్లాడడానికి. అప్పుడు నాకనిపించింది, వీఎంసీ మెంబర్ అవ్వాలి. ఎందుకు అనేది కాకూడదు. గోల్ పెద్దది పెట్టుకుందాం గదా! ఖచ్చితంగా పెద్ద గోలే పెట్టుకుందాం. చేద్దాము. నేనైతే మామూలుగా సిల్వర్ నుంచి మళ్ళీ సిల్వర్ నుంచి గోల్డ్‌కి రావడానికి సంవత్సరం పట్టింది. కానీ నేనప్పుడు నిజంగా ఏ గోల్ పెట్టుకోలేదనుకుంటా. అప్పుడు నేను పెట్టుకోలే. ఏందంటే సాఫీగా జరిగిపోతుంది గదా! అనుకున్నా నేను. అంటే వాళ్ళని ఈళ్ళని చెప్పుకుంటూ వస్తున్నా గానీ, సిల్వర్ టు సిల్వర్‌కి రావడానికి సంవత్సరం పట్టింది. ఆ సిల్వర్ నుంచి గోల్డ్‌కి రావడానికి 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ పట్టిందంటే, నేను చేసిన తప్పు మళ్ళీ ఎవరు చేయకూడదని నేను అందరు అందరి జతలో వర్క్ చేస్తూ, అందరి టీముల్లో డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది నేను గట్టిగా పనిచేసుకుంటూ, అన్ని జిల్లాల్లో అన్ని మండలాల వారీగా ఈ ఏదైతే మీటింగ్స్ అనేది కండక్ట్ చేయాలింగా. మీటింగ్ కండక్ట్ చేయకుండా ఇంగా ఇంజిమూరులోనే ఉండి, ఇంటికాడే ఉండి, ఇంటికాడే వండుకున్న అన్నం నేనే తినుకుంటా ఉంటే కుదరదు. ఖచ్చితంగా ఇది అందరికి పంచాలి. నేనొక్కడినే వండింది అందరికి తలా కొంచెం పంచితే, అందరు తింటేనే నేను గూడా నాకు తృప్తి కలుగుద్ది. నాకనిపించింది. చాలామంది బయట నుంచి ఉన్నారు. సార్ మీరు రండి సార్. మమ్మల్ని డెవలప్ చేయండి సార్. ఒకప్పుడు స్టార్టింగ్‌లో ఎవరు అనలేదు, అడగలే. కానీ నేనిప్పుడు బయటికి పోయి వర్క్ చేస్తున్నాను గాబట్టి వాళ్ళకేమనిపించిందంటే ఒక వ్యక్తిని నమ్మడానికి ఒక 1 ఇయర్ పడుతుంది. లేదంటే 2 ఇయర్స్ కూడా పడుతుంది. నేనైతే డబ్బైతే సంపాదించుకోలేదు గానీ, కేవలం దీంట్లో ఒక పేరేది వచ్చింది. సార్ మీరు మీ లైన్‌లో మేము నడిస్తే, మీ బాటలో నేను నడిస్తే, మీ వింజమూరు టీమ్‌లో నేను నడిస్తే, మా మా పిల్లలు గూడా కొంచెం బాగుపడతారు సార్ అని ఒక తల్లిదండ్రులు ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను. ఆ మాట చాలా నాకనిపించింది. ఆ మాట సాలకి ఎంత దూరమైనా పోయి పని జేసుకోవచ్చు. పని చెయ్యొచ్చు నాకనిపించింది. ముందు మన పని మనం జేసుకోకపోతే రావాల్సిందేదో మనకదే దేవుడిస్తాడని జెప్పేది ఎంఎస్ఆర్ గురుగారు మరి చాలా సార్లు చెప్పుకొచ్చారు సారు గూడా. పనియే ప్రత్యక్ష దైవంగా మనం పని జేస్తే రావాల్సింది ఖచ్చితంగా మనకు దేవుడే ఇస్తాడు. మనం పనే జేయకుండా డబ్బును కోరుకుంటూ ఉంటే మధ్యలోనే మనుషులు ఆగిపోతారు. ఎందుకంటే మనం ఆతృత ఉంటది. చాలా మంది నేను చూస్తున్నా. అంటే వేరే వేరే వాళ్ళని చూస్తున్నాను. ఆతృత.
ఈ రోజే అయిపోవాలి. ఎందుకంటే నేను మన ఆర్కే సార్ కూడా చూశాను, మా లక్ష్మణ్ సార్ చూసా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నన్ను అక్కడ రమ్మంటే ఇక్కడ రమ్మంటారు, తీరా చూస్తారు కదా అడే ఉండదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కూడా నేను చెప్పాను, ఎందుకంటే ఇది స్టాండర్డ్ బిజినెస్. ఈ రోజు ఒక్కరోజు వచ్చి ఒక నైట్కి లాటరీ లాగా ఎత్తేసుకొని డబ్బులు తెచ్చుకొని పోయేది కాదు. ఖచ్చితంగా ఇది ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం పట్టిన నష్టం లేదు. కానీ ఇది ఒక స్టాండర్డ్ బిజినెస్. చాలా చక్కగా మనం రోడ్డు అనేది హైవే రోడ్ వేసేసినాం. ఇంజము టీమ్‌గా మంచిగా ఏర్పడైంది. మనమందరం కూడా తొందరపడకుండా, చేసిన తప్పును మళ్ళీ చేసుకోకుండా, నిదానంగా అయినా నాకు ప్రతిసారి తాబేలు, ఆ కుందేలు కథే గుర్తుకొస్తుంది. ఇట్లా కొంతమంది ముందుకొచ్చి దూకి చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కుందేల్లాగా దూకుతున్నారు. తాబేల్లాగా పోదామని చెప్పి ఎవరు అనుకోవట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తాబేలే మేలు. అదే ముందుకు పోద్ది చిన్నగా, ఎట చిన్నగా దూకాడుతూ పోయినా కూడా అదే ముందుకు పోద్ది. కానీ స్టాండర్డ్ బిజినెస్ స్టాండర్డ్‌గా ఉంటది. నేను నేర్చుకుందైతే ఇదే. ఇక నుంచి పెద్ద కష్టం అనేది నాకైతే అనిపించట్లేదు ఇప్పుడు. స్టార్టింగ్‌లో అనిపించింది. ఇప్పుడు ఎవరు టీమ్ లేనప్పుడు, టీమ్ కోసం పాకులాడి పోతున్నప్పుడు ఎవరు రాకపోయాలక ఎన్నో సార్లు నాకు అనిపించింది. ఓరి వీళ్ళందరూ అంటుండ్రు ఇది నిజమేనా అని ఒక్కొక్కసారి నాలో నేను కాన్ఫిడెంట్ కూడా నేనే కోల్పోయి, మళ్ళీ పడిపోయిన సమయంలో మరలా మా ఇంటికి రాగానే మా మిసెస్ కూడా మాట్లాడుతా ఉండేది. "ఏంది నువ్వు ఇలా ఉన్నావు ఈరోజు? ఎందుకు ఇలా డల్‌గా ఉన్నావు?" అని అనేది. అప్పుడు నేను చెప్పిన మాటలు మళ్ళీ నాకే చెప్పేది, గుర్తు చేసేది. "నువ్వే కదా మొన్న మీటింగ్‌లో ఇంత పెద్ద మాటలంటివి. మరి ఇప్పుడు నువ్వు పడిపోవటం ఏంది? మంచిగా బాగా టీమ్ బాగొచ్చి ఒక్క 2 అడుగులు ముందుకు పోతేనే నీకు మార్గం కనపడుతుంది. అలాంటిది నువ్వు ఆగిపోతే ఎట్లా? ఎంత కష్టమైనా పర్లేదు. ఎన్ని మాటలైనా ఇబ్బంది లేదు. కొంచెం ఎళ్ళు ఇబ్బంది లేదన్నప్పుడు నేను మూడౌట్ అయినప్పుడు ఏదేదో మధ్యలో వచ్చి కొంతమంది రానప్పుడు చికాకుగా అయిపోయినప్పుడు అప్పుడు నాకనిపించింది. నిజమే, ఒక వ్యక్తి మనకి చెప్పేవాళ్ళు. అది ఫ్రెండ్ అయినా కావచ్చు, ఇంట్లో ఉన్న పార్ట్నర్ కావచ్చు, లేదంటే బెస్ట్ మనకు ఫ్రెండ్ లేదుగా ఉంటే ఎవరైనా కావచ్చు. ఆ విషయాల్లో మనకు చెప్పినప్పుడు చిన్న పిల్లలు చెప్పినా సరే మనం తీసుకోవాలి మాటలు. తీసుకోకుండా మన పెడదరున, మన కోపంలో, మన ఆవేశంలో అలా మూర్ఖత్వంగా మనం గాని ఎళ్ళిపోయినామంటే, మళ్ళీ తిరిగి వెస్టేజ్ అనే గొడుగు కిందకి రావడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది నాకు చెప్పారు. చిన్న చిన్న మాటల వల్ల, కారణాల వల్ల అది ఏమి ఉండదాడ. కంట్లో నలసంత కారణం అయ్యుండొచ్చు. ఆ కారణం ఎక్కడో టీమ్‌లో ఇబ్బంది, అలజడి జరిగుంటది. ఆటిని పట్టుకొని ఎళ్ళిపోయినోళ్ళు చాలామందున్నారు. కానీ అలా ఎవరు ఎళ్ళొద్దు. అందరూ నిలబడి పని చేసుకుందాం. అందరం ఉందాం అని మా మిసెస్ నాకు చెప్పిన తర్వాత నాకనిపించింది. ఓకే. యెస్. ఇది కరెక్ట్ గాదు. నేను ఆలోచన చేసింది తప్పు. ఇక్కడ కాకపోతే ఇంకో దిక్కు ప్రయత్నం చేయమన్నప్పుడు అప్పుడు హైదరాబాద్‌కి పోయినా. హైదరాబాద్‌కి పోయినప్పుడు ఫస్ట్ నేను అక్కడ పని చేశాను గదా! హైదరాబాద్‌లో డంప్ యార్డ్‌లో పనిచేశాను నేను. బండ్లగూడ డంప్ యార్డ్‌లో పనిచేశాను. అదే సేమ్ అక్కడికెళ్ళినప్పుడు అక్కడ చాలామంది నన్ను చాలా సంతోషపడ్డారు. ప్రసాద్ అన్న బాగున్నారన్న, బాగున్నావా? బాగున్నావా? అందరూ తీసుకున్నారు. తర్వాత నేను ఇది చెప్పంగానే ఎంత బాగున్నోడు అన్నా గూడా వెస్టీజ్ అనంగానే ఆడ గూడా చాలా మందికి తాకిపోయింది బాగా ఫుల్లుగా. అదైతే నాకు చెప్పగాకనేది వాళ్ళందరూ గూడా. సరే ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురు, ఒక పాలతను, ఒక సెక్యూరిటీ, ఒకరొచ్చేసి చెరుకు మిషన్ అమ్ముతా మా అక్కుందక్కడ. ఆ ముగ్గురే కనెక్ట్ అయ్యారు. ఆ ముగ్గురి కాడికి గూడా ఎప్పుడు మన మనీషా మేడం, మన అక్కడ ఉంది మనీషా మేడం, చాలా సార్లు ఎళ్లారంట మా అక్క దగ్గరికి. ఎళ్లి మేడం ఈ చెరుకు రసం ఎన్ని రోజులు తీసుకుంటే మీరు పెద్దోళ్ళవుతారు. ఇక్కడ వెస్టేజ్‌లోకి రండి అన్నప్పుడు అప్పుడు ఐడీ చూపించిందంట. తర్వాత ఫోటో గూడా చూపిచ్చి మా తమ్ముడేను వింజమూరులో ఉంటాడు. నేను జాయిన్ అయినాను. కానీ మా తమ్ముడు చెప్తుంటే నేను రాలేకపోతున్నాను. అంటే సీజను. ఎండాకాలం సీజన్ ఫుల్‌గా బిజినెస్ జరిగేది. అప్పుడు మేడం గూడా చూసి ఒకసారి నాకు కోటప్పకొండలో చెప్పారు మేడం. సార్ అక్కడ మీ అక్కని కలిసాను. ఆ మ్యా మరి మీరు మీ ఫోటోలు దగ్గర పెట్టుకున్నారు. మీరిలా వదిలేస్తే ఎట్లా అన్నారు. అప్పుడు నాకు ఛాన్స్ లేదు. అంటే చాలామంది ఇంకా డెవలప్ కాలేదు. ఇంజమూరులో ఇప్పుడు డెవలప్ అయ్యారు. ఇప్పుడు డెవలప్ అయ్యారు కాబట్టి అక్కడ లైన్ నేను బోయి వాళ్ళని నేను డెవలప్ చేయొచ్చు.
ఇలా ముందుకు నడుస్తున్నటువంటిది నాది. ఖచ్చితంగా సార్ ఏదైతే భాషా సార్ చెప్పినారో 50 మంది అని చెప్పి సార్ చెప్తున్నారు. అదే 50 మందిని వచ్చే సంవత్సరానికి 50 ప్లస్ ఇంకొక 50 100 మందితో కూడా మనం అన్ని ఏరియాల్లో కూడా చేసుకొని ఒక 100 మందిని మనం గెలిపించుకొని 5,000 నుంచి 10,000 వచ్చే విధంగా చూసుకొని అంతకన్నా పైన వచ్చినా కూడా సంతోషమే. కానీ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ చాలా మంది చెప్తుంటారు. కాకుండా మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడిగేది ఏంటంటే ఒక మనిషి ₹1,00,000 తీసుకునే కన్నా ఒక 20 మందికి 5,5,000 లెక్కన ఇప్పిచ్చే 20 మంది కలిసి ఒక ₹1,00,000 తీసుకోవడం చాలా సంతోషంగా ఉంటది. అలా ఇప్పిచ్చే మార్గం చేద్దాము. లక్ష అనంగానే ఎవరు రావట్లేదు, భయపడుతుండ్రు. నీకు 6 నెలలు 1,00,000 వస్తుంది, సంవత్సరంలో 1,00,000 వస్తుంది అని చెప్పంగానే ఎట్లా వస్తది సార్? 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నా కూడా ఏమి 1,00,000 కాదు కదా! కనీసం దాని మొహం కూడా చూడట్లేదు జనాలు. అందుకని ఈ మార్కెట్ సిస్టమ్ తెలీదు కాబట్టి 5,000 అయితే కన్ఫర్మ్‌గా తీపియచ్చొచ్చు. ఎందుకంటే మన నిదర్శనం లక్ష్మణ్ సార్ కొత్త న్యూ బ్రాంచ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు సార్ ఒకటే మాట చెప్పారు. నేను ఇందులో వస్తా. వెస్టీజ్‌లోకి దేనికొచ్చానంటే హెయిర్ రాలిపోతుంది. దానికోసం తగ్గించుకోవడానికి వచ్చాడు. సరే నేను పార్ట్ టైమ్‌గా చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు పోతే నైట్ నేను 9 గంటలకు వస్తాను. మధ్యలో ఎప్పుడేం చేసుకోవచ్చు అంటే ఒకటే చెప్పా. ట్రావెలింగ్‌లో బస్సులో చెయ్యి బిజినెస్. మీకొచ్చిన క్లయింట్‌లని పట్టుకో. వాళ్ళకి చెప్పు. అదే బిజినెస్. చెప్పిన తర్వాత సార్ ఆ విధంగా ఫాలోఅప్ అవుతా ఉన్నాడు. సార్‌కి ₹5,000 వచ్చింది. 5,000 వచ్చిన తర్వాత సార్ ఒకటే మాట చెప్తున్నాడు. నేను ఈ వెస్టేజ్‌ని గట్టిగా పట్టుకుంటా. ఎందుకు 5,000 వచ్చినాయి కదా నాకు. నువ్వు చెప్పినట్టు నాకు 5,000 వచ్చాయి అన్నాడు. ఓకే. అది నువ్వు చేసుకున్నావు కాబట్టి వచ్చింది. నేను చేయలేదు. జస్ట్ గైడ్‌లైన్స్ ఇచ్చాను. నా మాట అనేది నువ్వు తీసుకున్నావు. అదొచ్చింది. నీ జీతం అక్కడే ఉంది. నీ ₹5,000 ఎగస్ట్రా వచ్చింది. ఇది దేనికి దానికి ఉపయోగించుకో అని చెప్పని చాలా సంతోషపడ్డాడు సార్. థ్యాంక్ యూ సార్. నా యొక్క టెస్టిమోనీ కావచ్చు, ప్రతి ఒక్కరు జూమ్‌లో ఉన్నటువంటి 34 మందికి కూడా ధన్యవాదాలు. సార్ థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ హోమ్ మీటింగ్‌కొచ్చాను. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు సార్. కేశవ్ సార్. 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 సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హోమ్ మీటింగ్‌లో ఉండి కూడా ఒక హాఫ్ అన్ అవర్ సమయాన్ని కేటాయించినందుకు. సో కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. ముఖ్యంగా మన టీమ్ మెంటర్ గౌస్ ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. గౌస్ ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా చక్కగా ఉంది సెషన్. నిజంగా ప్రసాద్ సార్ ఇంతగా మారతాడని ఊహించలా. నేను ఎలాగైతే ప్రసాద్ సార్ని మైండ్లో డిజైన్ చేసుకుంటున్నానో అచ్చం పోత పోసినట్టు అలాగే తయారవుతున్నాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. తాబేలు కుందేలు కథ చెప్పాడు కదా, ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సిన కథ అది. పరుగు ఏదో ఒక సందర్భంలో ఆగి తీరాల్సిందే. నడక ఆగదు. మెల్లిగా వెళ్ళినా గమ్యం చేరుకోగలం. తొందరగా వెళ్ళాలని పరిగెత్తితే కిలోమీటర్ కంటే ఎక్కువ పరిగెత్తలేం. ఇంకా శక్తి ఉంటే 2 కిలోమీటర్లు ఆగాల్సిందేనా కాదా? కాబట్టి వింజమూరు టీం నడకతోనే ప్రారంభమైంది, నడుస్తూ ఉంటుంది, గెలుస్తూ ఉంటుంది. ఈరోజు ఇంకా వండర్ చెప్తా మీకు ఒకటి. మన తిమ్మారెడ్డిపల్లె టీం మౌనిక మేడం నాకు ఫోన్ చేశారు ఇందాక. లిఫ్ట్ చేసి ఏంటని అడిగితే జూమ్ మీటింగ్కి రండి సార్, ఇంకా ఎందుకు మీరు రాలేదు అని చెప్పేసి అడిగారు. ఆల్రెడీ ఉన్నారు, జూమ్ మీటింగ్లో ఉన్నారు. నేను చెప్పేది అదే. కొంతకాలం వాళ్ళ పనుల వల్ల దూరమైనా కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒకరి విజయాన్ని చూస్తున్నప్పుడు మరొకరు గెలవాలని కోరుకుంటారు. గెలిపించటమే వింజమూరు టీం పని. ₹1,00,000 నేను ఒక్కనే తీసుకుని ఏం చేసుకోవాలి? నెత్తిని పోసుకోవాలనా? ఆ ₹1,00,000 ఒక 20 మందికి పంచితే 20 కుటుంబాలకు ఖర్చులు సరిపోతాయి కదా. 5,000 తీసుకున్న వాళ్ళు గమ్ముకుంటారా? 50,000 చేయాలని కోరిక రాదా? 50,000 5 లక్షలు చేయాలని కోరిక రాదా? వింజమూరు టీం ఎథిక్స్ తో, ఎఫెక్షన్ తో ముందుకెళ్తా ఉంది. ఇది మాత్రం 100% రైట్. ఎవరికి టీంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అనుకొని ముందుకెళ్లేటటువంటి టీం నాకు తెలిసి ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో విస్టేజ్ లో వింజమూరు టీం అని అనుకుంటున్నా. ఖచ్చితం, ఇది 100% రైట్ కాదన్ను. ఎందుకంటే అనేక సందర్భాలు జరిగాయి మన టీంలో.
కొత్తగా నేను ఎంటర్ అయిన తర్వాత కొత్తగా మన టీంలో కొంతమందికి హెల్త్ బాగాలేకపోవటం, కొంతమందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోవడం జరిగితే మన టీం మెంబర్స్ అందరూ కేసీఆర్ దగ్గర నుంచి ప్రసాద్, రామకృష్ణ ఇంకా ఇంకా వెళ్ళి హాస్పిటల్స్ లో కూడా తోడున్న సందర్భాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగా చేయరు, అలా ఎక్కువసేపు అంతసేపు ఉండలేరు కూడా నాకు తెలిసి. ఇది ఇలాగే కొనసాగిద్దాం. ఒక కుటుంబం, ఎందుకంటే గెలవాలి అనుకొని ఏర్పడుతున్న ఒక కుటుంబం ఇది వింజమూరు టీం. ఏంటి గెలవాలి, గెలిచి తీరాలి అని డిసైడ్ అయి ముందుకెళ్తున్న టీం వింజమూరు టీం. మీటింగ్కి ఎందుకు వెళ్ళాలంటే ప్రతి మీటింగ్ లో కొన్ని కొత్త విషయాలు తెలుస్తా ఉంటాయి, మనకి కొన్ని లోపాలు తెలుస్తా ఉంటాయి. లోపాలు మనం అక్కడ చెప్పకూడదు, మనం ఎవరికన్నా చెప్పాలనుకుంటే మన అనుకునే నలుగురు ముందు కూర్చొని డిస్కస్ చేసుకుందాం. ఎవ్వరు Yes. ఈ ప్రపంచంలో 100% ప్యూర్ కాదు. ఈవెన్ నా దగ్గర కూడా 100 లోపాలు ఉండొచ్చు, 100 పొరపాట్లు చేయొచ్చు, ఎన్నెన్నో ఉంటాయి. కానీ అవి మనం అంతర్గతంగా ఒక చోట కూర్చున్నప్పుడు లేక పక్కకు పిలుచుకొనో సెట్ చేసుకొని 10 మందిలో ఉన్నప్పుడు మందరం ఉందాం. చిన్న చిన్న కారణాల వల్ల దూరం అయిపోతే మన లైఫ్ మనం దూరం అయిపోయినట్టే గుర్తుపెట్టుకోండి. చాలా మంది మైక్ ఇవ్వలేదని దూరం అయిపోతారు. మైక్ ఇవ్వకపోతే ఏంటి, మాట్లాడే వాళ్ళు 100 మంది ఉన్నారు. చేతనైతే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుందాం, మంచి అయినా చెడైనా. కూర్చొని ఇది ఇలా ఎందుకు మాట్లాడారు, అలా ఎందుకు మాట్లాడారు, దాంట్లో నిజం ఎంత, దీంట్లో అబద్ధం ఎంత, ఒక కాగితం తీసుకొని బేరీ చేసుకొని అబద్ధాన్ని పక్కన పెట్టి నిజాన్ని తీసుకొని ముందుకు వెళ్దాం. Yes. ఇది చేయాలి. కానీ మైక్ ఇవ్వలేదని, స్టేజ్ మీదకి పిలవలేదని, ఇంకోటి అనుకొని మనం అలిగి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబం బాగు కోసం, మన ఆర్థిక స్వాలంబన కోసం, మనం ఒక మెట్టు ముందుకు వెళ్ళడం కోసం చేసే యజ్ఞం ఇది. అందరూ ఆర్థిక యజ్ఞంగా అనుకున్న ఆర్థిక ప్రతి మీటింగ్ లో కూడా లక్ష 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 డబ్బు విజయాన్ని ఎట్టి పరిస్థితిలో తీసుకురాలేదు బాస్. నువ్వు గెలిస్తేనే నీకు డబ్బు వస్తుంది. మనం ఒక మంచి పని కోసం చేసే మానవీయ యజ్ఞం అంట. ఎంఎస్ఆర్ గారు అంటారు ఇది మహాయజ్ఞం అని. మహాయజ్ఞం అంటే, యజ్ఞం అంటే కొంతమందికి కొన్ని మతాలకు మాత్రం. అంటే అంత పెద్ద వ్యక్తిని నేను ఆ మాటకి నేను తీసుపుచ్చటం కాదు, క్షమించండి మీరు ఎవరన్నా బాధపడితే. ఒక యజ్ఞంలా చేయాలంటారు. ఒక మానవీయ యజ్ఞంలా చేద్దాం. నా కోణం నుంచి ఇది ఒక మంచి పని కోసం చేసే మానవీయ యజ్ఞం. విస్టేజ్ లో ప్లాట్ఫామ్ మీద చేసే డైరెక్ట్ సెల్లింగ్ అంట నేను. మానవీయ యజ్ఞం అనగా ప్రతి ఒక్కడు నా కుటుంబ సభ్యుడు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, జిల్లా లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు. ఈ మానవీయ యజ్ఞంలో, మంచి పని కోసం చేసే మానవీయ యజ్ఞంలో అందరం భాగస్వాములు అవుదాం. ప్రతి ఒక్కరిని గెలిపించుకుంటూ మనం గెలుస్తూ ముందుకెళ్దాం. దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉందో నెట్లో సెర్చ్ చేసుకుంటాం ఒకసారి. ఒక నెలకి 15,000 కోసం అడ్డమైన చాకరీ చేసి బానిసగా బతకడం కంటే ఒక 2 నెలలు 3 నెలలు కష్టపడి, మీ ఫ్రెండ్స్ కూడా స్నానం చేస్తారు, పళ్ళు తోముతారు కదా, మరి మీరు స్నానం చేస్తారు, పళ్ళు తోముతారు. ఆ స్నానం చేసే వాళ్ళని, పళ్ళు తోమే వాళ్ళని అది వద్దురా స్వామి ఇది వాడుకోరా అని చెప్పి కనెక్ట్ చేస్తే వాడు కొంత క్యాష్ బ్యాక్. ఇప్పుడు టీంలో జూమ్ మీటింగ్ ని ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళకి కూడా కనీసం 1,200, 2,000, 1,500, 500, 600 క్యాష్ బ్యాక్ వచ్చిందిగా. మీరు మాత్రమే కొని మీరు ఇంకో ఇద్దరితో కొనిపించినప్పుడు వచ్చే 12,000, అదే మీ టీం ఒక 100, 200 మంది అందరూ పర్చేజ్ చేసుకుంటే ఎందుకు రావు మీకు డబ్బులు? ఓపిక్ గా చెప్దాం, గెలిపించడానికి ప్రయత్నం చేద్దాం. మన మాట వినని వాళ్ళు మనకు శత్రువులు ఎంత మాత్రం కాదు, అజ్ఞానులు అనుకుందాం, అంటే తెలియదు కాబట్టి. ఎంఎస్ఆర్ గారు అంటారు మేము చాలా చూసామని. తెలిస్తే వాళ్ళు ఆ మాట అంటారు కదా, తెలియక చెప్పే మాటే అది. చాలా బిజినెస్లు ఉన్నాయి, డబ్బులు కట్టించుకున్నాయి, పారిపోయాయి. కానీ విస్టేజ్ అలా కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమంటారంటే, అన్న నువ్వు నమ్మావు కాబట్టి మేము నమ్ముతాం, దాని గురించి చెప్పాల్సిన పని లేదు, ఏం చేయాలో చెప్పు అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. అంటే ఒక ప్యూరిటీ. ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఊరేగినందుకు ఏదో మంచో చెడో నేనేం చేశానో నాకు కూడా తెలీదు. సోషల్ కమిట్మెంట్ ఉంది, జనాలతో తిరిగాను, సమాజం మనల్ని బాగా గమనిస్తూ ఉంటుంది, ఈడేం చేస్తాడు మంచో చెడ్డ అని. కానీ వెళ్ళిన ప్రతి చోట అన్న నువ్వు నమ్మావు కాబట్టి అది బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదంటున్నారు తప్ప అలాంటి చాలా చూసాం లేనా వెళ్ళిపోమని చెప్పట్లా. అది కంపెనీ గొప్పతనం కావచ్చు, లేదా ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో నా ఎథిక్స్ కావచ్చు. ఏదేమైనా నేను ప్రసాద్ వింజమూరు టీంని గెలిపిద్దామని నేను అడుగు ముందుకేస్తే నన్ను వింజమూరు టీం గెలిపిస్తుంది ఈరోజు. గొప్ప విషయమే ఇది. నిజం కామ్రేడ్స్, నిజం ఫ్రెండ్స్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, కొంచెం దృష్టి పెట్టండి. మనకి ఇప్పుడు గూడూరు టీం సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు
గూడూరు టీము లైన్ లో ఉంది కాబట్టి ఒక మాట అంటున్నాను. అక్కడ ఒక టీచర్ ఉన్నారు మా ఉదయం నుంచి వచ్చిన ఆయన. మార్నింగ్ నాకు ఫోన్ చేశారు, గూడూరులో డిఎల్సిపి సెంటర్ ఉందా, నీ పోస్టర్లు చూస్తున్నాను, నీ స్పీచ్ వింటున్నాను, ఉదయకి వచ్చినప్పుడు నువ్వు మా పక్కింటోళ్ళలో కూడా ప్రొడక్ట్స్ ఇచ్చావంట, నేను కూడా తీసుకోవాలి, దాంట్లో నిజంగా ఇన్కమ్ వచ్చే పని అయితే నేను కూడా పని చేస్తానని చెప్పారు ఆయన. ఒకసారి కనుక్కోండి, గూడూరు టీంలో మన వాళ్ళు ఉంటే ఆయన అటాచ్ చేద్దాం, ఒకసారి పర్సనల్గా వెళ్ళి అందరం ఒకసారి మాట్లాడొద్దాం. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ప్రసాద్ గారు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఆలోచన విధానాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మార్చుకోవద్దు. ఒక వెలిగే దీపమే 10 దీపాన్ని వెలిగిస్తుంది, కానీ ఆరిపోయిన దీపం వెలగనివ్వదు, వెలుగునివ్వలేదు. అందరం వెలిగే దీపాల్లా ఉందాం, మనం గెలుస్తూ మరొకరిని గెలిపించుకుందాం. ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని, ఆర్థిక స్వాలంబన కల్పించుకుందాం. అందరూ తల ఎత్తుకొని గర్వంగా జీవించేలాగా పోరాటం చేద్దాం. మనం ఏం తప్పు చేయట్లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఒక్క రోజుతో ఇత్తనాలు చల్లితే పండే పంట కాదు, అది గుర్తుపెట్టుకోండి. 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 6 నెలల్లో పైకి ఎదిగి ప్రసాద్ సార్ చెప్పినట్టు 7వ నెలలో టుప్పుక్కిని కింద పడితే మళ్ళీ అది బాగోదు. మెల్లిమెల్లిగా పెరగని చెక్కు. ఈ రోజు వచ్చే 5,000 6,000, రేపు 60,000 6 లక్షలు కూడా కావచ్చు, 60 లక్షలు కూడా కావచ్చు. దేనికి ఆతృత పడాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకు విజన్ ఉంది, ఆ విజన్ ని ఫాలో అయిపోదాం. పెద్దలు ఏం చెప్పినా స్వీకరిద్దాం. కొంతమంది మేమే గొప్ప లీడర్స్ అనుకునే వాళ్ళు ఒక మాట తిట్టినా చిరునవ్వుతో స్వీకరిద్దాం, వదిలేద్దాం. అంతే, ఏముంది అక్కడ? మనకంటే పెద్దోళ్ళు కదా చెప్పిన మాట. ఏమన్నా అన్నా తీసుకుందాం, మంచి మనసుతో స్వీకరిద్దాం, మంచి మనసుతో ముందుకెళ్దాం, విజయాన్ని గోల్ చేసుకుందాం. నేను 50 మంది అంటే ప్రసాద్ సార్ వచ్చేసి 100 అన్నారు. ఓకే, ప్రొసీడ్. నా పరిచయాలు, నేనేం చేయగలుగుతాను అది నా సాయశక్తుల వింజమూరు టీం కోసం ఉపయోగపడేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాలో ఉన్న సృజనాత్మకమైన శక్తిని టచ్ చేశారు. సో అలాగే వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ భాషా సార్.